హలో వెల్కమ్ టు నాని ధ్రువ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ యూట్యూబ్ వీడియోలో నేను చేయబోయే వీడియో ఏమిటి అంటే విశాల్ మార్ట్కి వెళ్తున్నాం అందరం షాపింగ్ కోసం. అక్కడ విశాల్ మార్ట్లో ఉండే ఆఫర్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుంది లోపల, అక్కడ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి, ఎంత రేట్లలో ఉంటాయి, ఏమేమి ఉంటాయి అంతా ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాము. ఈ వీడియోని డోంట్ మిస్, లాస్ట్ వరకు చూడండి. అందరూ ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాము. వీడియోకి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ నాని ధ్రువ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మొత్తానికి అయితే మేము రెడీ అయ్యే ముందు మా చిన్నని రెడీ చేసాం. వీడిని రెడీ చేయడానికి చాలా కష్టం. అతి కష్టం మీద వీడిని స్నానం చేయించి బట్టలు వేసి మొత్తానికైతే రెడీ చేస్తున్నాము. వాడికి మేకప్ వేయించుకోవడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా మేకప్ వేయించుకుంటున్నాడు. కొంచెం అల్లరి చేశాడు, కాకపోతే కొంచెం కష్టం రెడీ చేయడం అంటే. వాడికైతే చాలా ఇష్టం రెడీ కావడం అంటే. రెడీ చేసి ఒక దగ్గరనే వాడు అల్లరి చేయకుండా కామ్గా కూర్చొని మొత్తం రెడీ చేయించుకుంటాడు. వాడినైతే మొత్తానికైతే రెడీ చేసేసాము. మేము కూడా రెడీ అయిపోయాము. వాడు చూడండి, వాడు అక్కడి నుంచి రమ్మంటే ఇలా ఏడుస్తున్నాడు. అసలు రాడు, ఏం కూడా ఇవ్వడు, వాడి దగ్గరే ఉంచుకుంటాడు. మేమందరం వాడిని రెడీ చేసేటప్పుడు చాలా టైం అయిపోయింది. మేము అనుకుంది ఒక టైం అయితే మేము వెళ్ళే టైం ఒకటైపోయింది. అంత కష్టం మీద అయితే రెడీ అయిపోయాము. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, డోంట్ మిస్. ఇందులో అయితే మేమైతే మొత్తం చూపిస్తాం. చూడండి మా బుడ్డోడు బాగా కూడా చెప్పిస్తున్నాడు. కాబట్టి మేమైతే అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చే టైంకి చాలా టైం అయిపోయింది. ఇంకా మేము వెళ్ళి ఆటో వెతుక్కోవాలి కాబట్టి అందరం తొందరగా రెడీ అయ్యి కొంచెం లేట్గానే అయిపోయింది. బయటకు వచ్చేసి అంతమంది వెళ్తున్నాము షాపింగ్కి. అందరం అమ్మాయిలమే, ఎవరు రావట్లేదు అబ్బాయి. మా చిన్న అబ్బాయి తప్పించి అందరం వెళ్ళి ఆటో వెతుక్కొని వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే ఆటో చార్జెస్ కూడా పెరిగిపోయాయి. ఒకరికి 30 రూపీస్. ఎలాగైతే ఆటో అయితే ఎక్కేసాము. నల్గొండలో ఉంటాం కాబట్టి ఆటో కొంచెం కష్టం దొరకడం. అయినా లోకల్లో కూడా పెరిగిపోయింది ఛార్జెస్. ఎలాగలా అయితే ఏంటి, విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాం. లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళాక లోపల ఎంట్రన్స్ ఇలా ఉంది. బయట చాలా వేడిగా ఉంది, లోపలికి వెళ్ళాక చాలా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి అంత గ్రౌండ్ సెక్షన్ చాలా బాగుంటుంది. అన్ని డ్రెస్సెస్ ఉంటాయి, వెస్ట్రన్ డ్రెస్సెసే ఉంటాయి అన్నీ. ఇంకా టీషర్ట్స్, జీన్స్, అమ్మాయిల జీన్స్ మొత్తం కింద అయితే అమ్మాయిల సెషన్ లాగా ఉంటుంది అమ్మాయి సెషన్ లాగా. ఇక్కడైతే అన్ని ఫ్రాక్స్, మన వెస్ట్రన్ డ్రెస్సెస్, జీన్స్ మీదకి షార్ట్ టాప్స్, అన్నీ అంటే అన్నీ ఉంటాయి. అమ్మాయి జీన్స్, షార్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఎలాంటి మనకు రేట్స్లో అవైలబుల్ ఉండాలంటే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఇంకా అక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయి. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా, ఎంత బాగున్నాయో. మన సైజుకి తగ్గట్టుగా చాలా అందంగా, మన కలర్కి తగ్గట్టుగా ఉంటాయి. ఎవరైనా బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా సంబంధం లేదు. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో. హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ స్లిప్పర్స్ ఏవైనా చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, స్లిప్పర్స్, మొత్తం గర్ల్స్ సెషన్ మొత్తం అని చెప్పొచ్చు. ఇక్కడ మొత్తానికైతే చూడండి ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. స్లిప్పర్స్ కూడా మనకు కొంచెం మంచి రేట్లలోనే ఉంటాయి, మంచిగా ఉంటాయి. మనకి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా క్యారీ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే వేరే వాళ్ళు కూడా షాపింగ్కి వచ్చారు, మన ఒక్కలే కాదు. బట్ మేమైతే చాలా కష్టం మీద అంతా తిరిగేసరికి కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చాయి. హ్యాండ్ బ్యాగ్స్, మా చెల్లి అయితే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి అయితే రావడం లేదు. ఇంకా మేమైతే ఇంకా పెళ్ళి షాపింగ్ అయితే వచ్చాము ఇక్కడికి. చూడండి మా వదిన స్లిప్పర్స్ తీసుకుంటుంది. కానీ కొంచెం రేట్లు అయితే మన బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి. కానీ మనం తీసుకోవాలనుకుంటే బై 1 get 1 ఆఫర్స్లో తీసుకుంటే చాలా బెటర్. ఇక్కడ చూడండి, తనకు నచ్చిన స్లిప్పర్స్ అయితే తను తీసుకోవాలనుకుంటుంది. తనకు నచ్చిన స్లిప్పర్స్ అయితే అవి. ఇంకా నేనైతే మొత్తం వాళ్ళు అక్కడ షాపింగ్ చేస్తుంటే నేనైతే మీకోసం వీడియో చూపించడం కోసం మొత్తం షాపింగ్ విశాల్ మార్ట్ అంతా తిరిగేశాను. చూడండి ఇక్కడ ప్లాజోస్, టీషర్ట్స్, అన్ని స్కార్ఫ్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇది నైట్ షూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి నైట్ షూట్స్, ఇవన్నీ యాంకిల్స్, ఇవన్నీ చూడండి టాప్స్, కుర్తాస్ అన్నీ చాలా బాగుంటాయి. మొత్తం వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. కొంచెం డబ్బులు కూడా అలానే ఉంటాయి అనుకోండి. చూడండి ఇక్కడ నైట్ షూట్స్ కూడా మనకు కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నా బాగుంటాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకు నచ్చిన రీతిగా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలకు కావాలనుకుంటే చాలా అద్భుతంగా కూడా ఉంటాయి ఇక్కడ. వాళ్ళకి నచ్చే విధంగా ఉంటాయి, వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉంటాయి. మేమైతే ఒక డ్రెస్ ట్రైల్ చేయడానికి అయితే వెళ్ళాము. కొనేది లేదు కానీ డ్రెస్ స్టైల్ తీసుకెళ్ళి వేయాలనుకుంది చాలా ఎక్కువ. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది. నేను మా చెల్లి కలిసి వెళ్ళాం. తను తీసుకునే డ్రెస్ ఇది. మేమిద్దరం అయితే ట్రైల్ రూమ్కి వెళ్ళి అయితే మొత్తం అక్కడ రచ్చ చేసాము. అక్కడికి వెళ్ళి ఇద్దరం రెడీ అయ్యి, మీకు చూడండి ఎంత బాగా ఉన్నాయి డ్రెస్సెస్. చాలాసేపు ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న తర్వాత మమ్మీ చాలా తిట్టింది. బయటికైతే వచ్చేసాం. లిఫ్ట్లోకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. కింద అయితే కొంచెం స్లిప్పర్స్ ఇవైతే తీసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. లిఫ్ట్లో ఎక్కడం చాలా టైమ్స్ కానీ ఆ తర్వాత ఒక ఇద్దరు
పేరెంట్స్తో పాటు ఒక అమ్మాయి ఎక్కింది. తన కెపాసిటీ ఎక్కువ ఉంది మా లిఫ్ట్లో అయితే. మేమైతే చాలా అంటే చాలా నవ్వుకున్నాము. తను తన వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. చూడండి మా వాడు అప్పటికే వాడు ఐస్ క్రీమ్ తిని మొత్తం అయిపోయాడు. మొత్తం మేమైతే వాడి కోసం డ్రెస్ కొనడానికి వస్తుంది పైకైతే వెళ్ళాము. అక్కడ చిన్నపిల్లల డ్రెస్ అయితే కింద సెషన్ కంటే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ చాలా మోడల్గా చాలా మోడర్న్గా ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అయ్యేలా ఆ విధంగా ఉన్నాయి. వెళ్ళాము అన్నీ చూసాము. కాకపోతే కొంచెం చిన్నపిల్లలకి ఇంకా చిన్నపిల్లలకి కొంచెం కష్టం దొరకడం. అండ్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఒకసారి వెళ్ళండి విశాల్ మార్ట్కి. అక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి బట్టలు అయితే. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళకి ఇంకెక్కువ బాగున్నాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మొత్తం బాయ్స్ సెషన్, కింద గర్ల్స్ సెషన్ ఎలాగో బాయ్స్ సెషన్ కూడా అలాగే. ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన మ్యాట్స్ కానీ అక్కడ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇది స్టేషనరీ సెషన్. ఇది నాకు చాలా ఇష్టమైన సెషన్. కూడా ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఈ సెషన్ అంటే నాకు చాలా ఇష్టం. బొమ్మలు చాలా బాగుంటాయి ఇక్కడ. చిన్నపిల్లలు అయితే ఇటు సైడ్ వస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. ఇక్కడ నుంచి రాను అనే విధంగా ఉంటాయి ఇక్కడ. అన్ని టాయ్స్, గేమ్స్ అన్నీ ఉంటాయి. మన నాలెడ్జ్కి సంబంధించిన ఇక్కడ చిన్న చిన్న బుక్స్, స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని ఎటువంటి బొమ్మలైనా సరే ఇక్కడ చాలా బాగుంటాయి. ఇంకా మన చిన్నప్పుడు ఆడుకునేది తెలుసు ఇవన్నీ మనకు. చిన్నప్పుడు ఇలాంటి అమ్మ ఆట ఆడేవాళ్ళము. ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటాయి. నాకైతే అన్నీ కొనాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం, కొనలేము. ఇంకా ఇక్కడైతే మా వాళ్ళైతే చెప్పులు ట్రై చేస్తున్నారు. చూడండి ఇటు సైడ్ చిన్నపిల్లలను వదిలిపెడతారా? ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా రాను అనే విధంగా ఉంటాయి ఇక్కడ. మొత్తానికైతే మా వదిన ఇది తీసుకోవాలి అనుకుంది కానీ తన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ లేదు కాబట్టి మేము వచ్చింది ఒక దానికోసం కాబట్టి అది మాత్రం తీసుకోవాలనుకుంది. ఇటు సైడ్ ఇంకా షూస్, స్లిప్పర్స్ మొత్తం మెన్స్ వేర్ అనమాట. మెన్స్ వేర్ ఇటు సైడ్ కిడ్స్ వేర్. ఇంకా ఇది స్టేషనరీ. ఇక్కడైతే బుక్స్ బై 1 get 1 ఫ్రీలో చాలా బాగుంటాయి. ఇవి ఆ బుక్స్ 3 బుక్స్ ఉంటాయి. బై 1 get 2 బుక్స్ 99 రూపీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు కావాల్సిన ఫైల్స్, కంబాక్సెస్ అన్నీ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్గా చాలా బాగుంటాయి. మేమైతే అక్కడ నుంచి కూడా వెళ్ళాము. అక్కడి నుంచి వెళ్ళకుండా చాలా టైం పట్టింది. అక్కడికి వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. అక్కడ సెకండ్ ఫ్లోర్ మొత్తం బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, గ్రాసరీ, స్నాక్స్ ఇవే ఉంటాయి మొత్తం. చూడండి ఎంత బాగున్నాయో. వస్తే అన్నీ తినాలనిపించేంత బాగున్నాయి కానీ అక్కడ తినలేము. కాకపోతే మనం ట్రయల్ రూమ్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయొచ్చు. అది కూడా ట్రై చేసి చూపిస్తాము. ఇంకా ఇక్కడైతే టవల్స్, బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ బాగుంటాయి. ఇంట్లో కావాల్సిన అన్ని సామాన్లు ఇక్కడ ఉంటాయి. మనకు ఇంట్లో ఇల్లు తుడిచేకైనా అన్నీ ఇక్కడ ఉంటాయి. పప్పులు, పచ్చళ్ళు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాకపోతే మనం చూసి అన్నీ తినాలనిపిస్తుంది. ఒకసారి అయితే ట్రై చేద్దాం అన్నట్టు కూడా మేము ట్రై చేసాము. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి. మనం కామన్గా వెళ్ళి ఏం చేస్తాము అదే చేస్తాం కదా, పర్ఫ్యూమ్స్ కొట్టుకొని మొత్తం పర్ఫ్యూమ్స్ కూడా కొట్టుకున్నాము. ఇక్కడ చూడండి అంత గ్రాసరీ ఉంది. ఇటు సైడ్ మొత్తం బియ్యం, పప్పులు మొత్తం అన్నీ అయ్యే ఉంటాయి ఇక్కడ. ఈ ఫ్లోర్లో ఇంకేమేమి ఉంటాయి అంటే మనకు కావాల్సిన ప్లేట్స్, గ్లాసెస్ ఇవి కూడా ఉంటాయి. అన్నీ చాలా బాగుంటాయి ఈ ఫ్లోర్లో కూడా. అండ్ ఇదైతే మొత్తం హోమ్కి సంబంధించి మన ఇంట్లో ఎలాంటివి అయితే కొనాలనుకున్నామో అవన్నీ ఈ ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ కూడా ఆఫర్స్ చాలా బాగా నడుస్తున్నాయి. ఇక్కడ ఇంకా మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే ఎర్రపప్పు చాలా ఇష్టం. అది తినాలని అనుకున్నాను. అటు ఇటు చూసి అది కూడా చేసేసాను. తర్వాత ఇటు సైడ్ ఇంకేముంటాయి, చాలా టైం తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్ళడానికి చాలా టైం పట్టింది. చూడండి మా చెల్లి ఏం చేస్తుందో. చాలా చాలా అల్లరి చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. తనకి చక్కెర అంటే ఇష్టం, తను అది కూడా చేసేసింది. తర్వాత నేరపప్పు అంటే ఇష్టం, నాకు కూడా ఆ పని కూడా చేసేసాను. ఇంకా చాలా తిన్నాం కూడా అక్కడ. చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంట్లో కావాల్సిన అన్ని గ్రాసరీ ఉంటాయి. అంత గ్లాస్ ఇదేమో స్టీల్కి సంబంధించిన సైడ్, ఎంత ఇటు సైడ్ మొత్తం ప్లాస్టిక్, ఇటు సైడ్ మొత్తం గ్లాస్కి సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. మనకు అన్ని కావాల్సిన విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ మొత్తం చెప్పాను కదా ఇందాక పిల్లో సెషన్, బెడ్షీట్ సెషన్ అని, అది ఇది. ఇక్కడ చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంటాయి. పిల్లోస్ కూడా చాలా మంచి డిజైన్స్తో, చాలా మంచి ఆఫర్స్తో ఉంటాయి. ఇక్కడ ప్లేట్లు మొత్తం గాజుకు సంబంధించింది అనమాట ఇది ఇదంతా. ఇక్కడ డైనింగ్ సెట్స్ కూడా ఉన్నాయి. మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవాలనుకున్న సెట్ కూడా ఇక్కడ ఉంది. అది కూడా చాలా తక్కువ రేట్కే ఉంది. 14 పీసెస్ అనమాట. ఇది 300, 400 ఉంది. 14 పీసెస్ డైనింగ్ సెట్. చాలా బాగుంది. ఇది కూడా డిజైన్స్తో ఉంది. ఇంకా ఇటు సైడ్ మన కిచెన్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి.
కిచెన్కి సంబంధించినవన్నీ అక్కడ ఉండే ప్లేట్స్ మనం అయితే పెట్టాలనుకున్నామో అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి అంత గాజు జార్స్ ఉన్నాయి, ఇక్కడ కప్స్ ఉన్నాయి. మొత్తం ఇదంతా ఆల్కహాలిక్ సెషన్ అనమాట. మనము ఇంట్లో తాగడానికి, ఇంట్లో మెన్స్ ఆల్కహాల్ చేయడానికి వాడే గ్లాసులన్నీ అక్కడ ఉంటాయి. షార్ట్స్కి సంబంధించిన గ్లాసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఫ్లవర్ వ్యాజెస్. చూడండి చాలా బాగున్నాయి ఫ్లవర్ వ్యాజెస్ కూడా. ఇవన్నీ మనం హాల్లో పెట్టుకోవాలనుకునేవి. ఇంకా ఇవంతా డస్ట్బిన్స్, బకెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం డ్రెస్సెస్కి స్టిచ్ చేసుకునేవి కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అటు సైడ్ మొత్తం ఆ సెషన్, ఇటు సైడ్ మొత్తం మన ఇంట్లో వాడుకునే షాంపూస్ కానీ అవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా టిష్యూస్, షాంపూస్, సోప్స్ అవే ఉంటాయి ఇక్కడ చాలా వరకు. బేబీ సోప్స్ చూడండి ఎంత అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెట్ వైప్స్ ఫేషియల్ వెట్ వైప్స్ ఉన్నాయి. ఇంకా అవి చాలా చిన్న, అంటే మనకు చిన్నగా ఉంటే చిన్నవి, పెద్దగా ఉంటే పెద్దవి కూడా ఉన్నాయి. ఇంకా తర్వాత ఇవి మన ఇంట్లో వాడుకునే సోప్స్, కామన్ సోప్స్ అనమాట. మెరిన్ మన బట్టల సోప్స్ కానీ, ఇంట్లో ప్లేట్స్ వాడే సోప్స్ కానీ, విమ్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా ఈ సెషన్ ఇంకేముంటాయి అంటే మన ఫేషియల్ క్రీమ్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇటు సైడ్ ఇంకా ఇక్కడ కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి అనుకోండి. మొత్తం బార్స్ అన్నమాట. 2 బార్స్, 2 సోప్స్ కొంటే 1 సోప్ ఫ్రీ అన్నట్టు అట్లా ఉన్నాయి. చెప్పాను కదా ఇటు షాంపూస్ కూడా ఉంటాయని. మొత్తం అన్ని కంపెనీస్, అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. అన్ని కంపెనీస్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. అన్ని సోప్స్ కూడా ఇక్కడ ఉంటాయి. కానీ మేము డెటాల్ కోసం అయితే వెళ్ళాం, కానీ ఆ డెటాల్ అక్కడ లేదు అన్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడ మన ఫేషియల్కి సంబంధించినవన్నీ. ఇంకా ఇటు సైడ్ మన కిచెన్లో వాడే పప్పులు, మొత్తం చాపత్తా, టీ పొడి, చక్కెర అన్నీ ఇక్కడ ఉన్నాయి. టీ పొడి కూడా అన్ని బ్రాండ్స్లలో ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ మొత్తం స్నాక్స్ అనమాట. ఇది మనకు తెలుసు స్నాక్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా తింటాము. ఇటు సైడ్ పప్పులు, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక బిస్కెట్స్ ఇటు సైడ్. ఇక్కడ నుంచి కూడా మొత్తానికి చూపించాం కదా, ఇక్కడైతే అన్నీ ఉంటాయి. ఇదంతా మన ఎలక్ట్రిక్ స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లిఫ్ట్లో ద్వారా బయటకు వచ్చాము. లిఫ్ట్ ఎక్కడం ఫస్ట్ టైం. చూడండి ఎంత కొంచెం ఎలా ఉంటుంది లిఫ్ట్ ఎక్కితే, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది కదా, ఆ విధంగా వాడు కూడా అలా అనిపించింది అనుకుంటా. అసలు ఏం ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉంటున్నాడు. కాకపోతే కొంచెం అల్లరి కూడా చేస్తున్నాడు. ఆ సౌండ్కి, అక్కడ వెళ్ళే ఆ మూమెంట్స్కి వాడి రియాక్షన్ అదిరిపోయింది. మొత్తానికైతే మొత్తం విశాల్ అయితే మొత్తం తిరిగేసాము. విశాల్ మార్ట్ మొత్తం తిరిగేసి షాపింగ్ చేసేసి కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నాము. మా వదినైతే మా చిన్నోడికి డ్రెస్, పర్ఫ్యూమ్ ఇవి తీసుకుంది. మేము ఇంకా టవల్స్ అవి తీసుకున్నాము. మా షాపింగ్ మొత్తం కలిపి 2000 అయిపోయింది. మేము తీసుకున్న షాపింగ్ తర్వాత బిల్లు అక్కడి నుంచి తీసుకెళ్ళాము. అక్కడ నుంచి తీసుకెళ్ళి బయట ఇచ్చేసి స్టాంప్ కొట్టించేసి మొత్తానికైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదంతా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. కొంచెం అక్కడక్కడ కొన్ని అడ్డంకులు ఎదురైనా అన్నిటిని అధిగమించి షాపింగ్ అయితే చేసేసాము. అంత షాపింగ్ చేసేసి బయటకైతే వచ్చేసిన తర్వాత బయట కూడా పెట్టారన్నమాట, సైడ్కి ఆఫర్స్ నడుస్తున్నాయి అనే విధంగా. మేమైతే మొత్తం షాపింగ్ చేసి బయటకైతే వచ్చేసాము. వెళ్ళండి విశాల్ మార్ట్కి, చాలా బాగుంటుంది.